రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్ డ్రామాలయం సెంటర్లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్ డ్రామాలయం సెంటర్ వద్ద అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాలు, గిరిజనుల కోసం సాగించిన పోరాటాన్ని స్మరించుకున్నారు. యువత ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే కంబాల చెరువు సెంటర్లో ఎమ్మెల్యే ప్రతిష్టాపించిన గంటం దొర, మల్లు దొర విగ్రహాలను కూడా సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సత్యనారాయణ రాజు, బలరామ నాయక్, మాజీ కార్పొరేటర్ చండీప్రియం, ఉద్దరాది మధు, కేశవరాజు, భగవాన్ రాజు, కృష్ణం రాజు, వర్మ, ఎంఎస్ రాజు, డి పృథ్వీరాజుతో పాటు అల్లూరి అభిమాన సంఘాల నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు. మన విప్లవ వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి యొక్క 102వ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. సీతారామరాజు గురించి మనం స్వాతంత్ర సమరయోధుల్లో సీతారామరాజు గారి యొక్క పాత్ర విశిష్టమైనది. ఆయన్ని చూసి మనం త్యాగం, దేశభక్తి ఎలా ఉండాలి ఏంటనేది నేర్చుకోవాలి. ఎందుకంటే 1897లో జన్మించి 24లో అంటే 27 సంవత్సరాల్లో ఆయన అసూలు బాశారు. ఆయన అంతసేపు కూడా దేశ స్వాతంత్ర్యం బ్రిటిష్ వారి నుంచి మన దేశాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, గట్టు ఆయన సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే గిరిజనుల్ని ప్రోత్సహించి వాళ్ళ ద్వారా గెరిల్లా పోరాటం చేసి బ్రిటిష్ వారిని బెదిరించి వారిని అయ్యో సీతారామరాజు ఉంటే మన కష్టం, ఆయన ఏదో రకంగా అంతమొందించాలనే పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అటువంటి గిరిజనులు అండగా పెట్టుకొని తిరుగుబాటు చేసిన మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అల్లూరి సీతారామరాజు గారు. ఆయన బాటలో నడవడానికి మనం ఇవాళ ఇంకా మనం బ్రతుకున్నామంటే ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన మాట, ఆయన పేరు తలంచుకుంటేనే రోమాలు నెక్కబొడుస్తాయి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. అతి చిన్న వయసు 27 సంవత్సరాల్లో ఆయన స్వర్గస్థులైనా ఇవాళ వందల శతాబ్ద సంవత్సరాలు దాటిన ఆయన పేరు చిరస్థాయిగా మనం స్మరించుకుంటున్నామంటే ఆయన చేసిన త్యాగం, వారి కుటుంబ సభ్యులు వారికి సహకరించిన తీరు చూస్తే మనలో ఏ ఒక్కరైనా సరే స్పందించక తప్పదు. ఇవాళ యువతరానికి కావాల్సింది రాజకీయాల కాదు. ఇవాళ కావాల్సింది యువతరానికి ఇవాళ ఎక్కడ చూసినా ఏమి చూసినా సెల్ ఫోన్ ఇంకోటో పట్టుకొని తిరుగుతున్నారు. చెడు మార్గంలో ప్రయాణిస్తున్న యువతని మంచి మార్గంలో నడిపించడానికి ఇవాళ మాస్టర్ లాంటి వాళ్ళు చాలామంది వ్యక్తులు అవసరం. ఎందుకంటే సమాజాన్ని ఏ ఒక్కరూ మార్చలేరు, పుస్తక రూపంలోనే మార్చగలదు. ఎందుకంటే చిన్న బుక్ లాంటిది వేసి చిన్న మనం ఏదో ఒక అల్లూరి సీతారామరాజు కాంటెస్ట్ కింద పెట్టి వాళ్ళకి ఈ చదివి మాకు వినిపించండి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇస్తామంటే యువతను మార్చే శక్తి ఒక్క మాస్టర్లకే ఉంది తప్ప ఎవరికీ లేదు. తెలుగు జాతి గర్వంగా తలెత్తుకునే చేసిన క్షత్రియ విప్లవ జ్యోతి అయిన అల్లూరి సీతారామరాజు గారి 102వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ క్షత్రియ సేవా సమితి మరియు ఇతర ప్రముఖులందరి ఆధ్వర్యంలో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. 2 రాష్ట్రాల తెలుగు ప్రభుత్వాలు కూడా అధికారికంగా అల్లూరి సీతారామరాజు గారి జయంతులు, వర్ధంతులు అనేది నిర్వహించడం శుభ పరిణామం. ఎందుకంటే అతి చిన్న వయసులో కుల మత వర్గాల కోసం కాకుండా ఎవరైతే బడుగు బలహీన పీడిత వర్గాలు ఉన్నారో వారి కోసం బ్రిటిషు సైన్యాన్ని సైతం గడగడలాడించి ప్రాణ త్యాగాన్ని చేసిన అమర వీరుడు మన అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి విప్లవ వీరుల యొక్క స్ఫూర్తి భావి తరాలకు తెలిసే విధంగా వాడలా ఆయనకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగింపబడుతూ ఉంటాయి. అదే విధంగా పెద్దలు చెప్పినట్టు యువతకు కూడా వారి స్ఫూర్తి తెలియజేసేలాగా అనేక కార్యక్రమాలు